మహిళా సంఘాల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందని కల్వకుర్తి ఎమ్మెల్యే జయపాల్ యాదవ్ అన్నారు. పొదుపు రుణాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం పడకల్ గేటు వద్ద ఫంక్షన్ హాల్లో మహిళా సంఘాలకు చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే జయపాల్ యాదవ్, జడ్పీటీసీ ఉప్పల వెంకటేష్, ఎంపీపీ నిర్మల హాజరై మహిళలకు చెక్కులను పంపిణీ చేశారు. ఇక అనంతరం 11,98,000 విలువ గల ఓ ట్రాక్టర్ను ప్రారంభించారు. ఇక మహిళా సంఘాలకు 18,97,00,000 చెక్కులు పంపిణీ చేయడం జరిగిందని, మహిళా సాధికారత సాధించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. అదేవిధంగా ఏ రాష్ట్రంలో కూడా మన తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చినట్టుగా ఏ రాష్ట్రంలో కూడా మహిళలను ఈ విధంగా ప్రోత్సహించడం లేదు. ఏ రాష్ట్రంలో కూడా 1000 కోట్లకు మించి ఈరోజు లోన్స్ ఇవ్వడం లేదు. ఈరోజు ఇప్పుడే చెప్పినట్టుగా ఇది ₹1,00,000 మొదలుకొని 2 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు, ఆ విధంగా 15, 20 లక్షల వరకు కూడా మన మహిళా సంఘాలు అంటే మంచిగా చెల్లిస్తున్నటువంటి సంఘాలకు 20 లక్షల వరకు కూడా లోన్స్ ఇవ్వడానికి ఈరోజు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దాంతో పాటు బ్యాంకర్స్ కూడా సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. కాబట్టి మహిళా సంఘాలు లేకపోతే అదేవిధంగా 65 సంవత్సరాల పైబడినటువంటి వృద్ధులు కానీ, ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చు, అదేవిధంగా ఈరోజు గీత కార్మికులు కానీ, నేత కార్మికులు కానీ, బీడీ కార్మికులు కానీ, అదేవిధంగా బోధకాలు వచ్చినటువంటి వ్యాధిగ్రస్తులు కానీ, దాంతోపాటు డయాలసిస్ పేషెంట్స్ 200 పెన్షన్లు ₹1000 చేయడం జరిగింది. రెండవసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ₹1000 ₹2000 చేయడం జరిగింది. వికలాంగులకు ఇచ్చే పెన్షన్ 500 నుంచి 1500 చేయడం జరిగింది. ఈ 1500 ₹3000 చేయడం జరిగింది. 36 లక్షల మందికి